భాగాల్లో నుంచి దేవుని వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానము చేద్దాం. మన మధ్యలో ఉన్న తల్లిగారు శాంతకుమార్ గారు వాక్యం చదివిపిస్తారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మరియు 22వ వచనం. 10వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు, అట్టి రీతిగా 22వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తుడు ఒకడు కైసర్లో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును పేరు పొందినవాడునైన శతాధిపతి యగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవల్లని పరిశుద్ధ దూతల వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ఈ వాక్యం దేవుడి గురించి ఏమని రాయబడి ఉన్నది అని మనము ఆలోచించినట్లయితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో 22వ వచనములో చెప్పబడిన మాటను మనము ధ్యానము చేద్దాం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడేనని చెప్పిరే. ప్రియులారా, కొర్నేలి గారి గురించి మనము అనేక పర్యాయాలు ధ్యానం చేశాం. అయితే ఈ కొర్నేలి అనేటువంటి ఆయన ఏమి సంపాదించుకున్నాడు అని అంటే, చూడండి, మంచి పేరు పొందినవాడును. ఏం పొందాడు? మంచి పేరు పొందాడు. కాబట్టి ఈరోజు ఈ మంచి పేరు గురించి మనము కొద్ది నిమిషాలు పరిశీలన చేద్దాం. మరి ఈయన మంచి పేరు పొందాడు గనక ఆయన మంచివాడు అని అనిపించుకుంటూ ఉన్నారట. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనము చదివినట్లయితే, దయను సత్యమును అనుసరించువాడు మంచివాడు అని రాయబడు. ఏమంటే అండి, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుని దృష్టి అందును దయనుంది మంచివాడు అని అనిపించుకొందు. ఎప్పుడు తెలుసా? దయను సత్యమును అనుసరించిన యెడల. మరి ఈయన అదే చేసినట్టుగా మొదటి వచనంలో మనకు కనపడుతూ ఉన్నది. ఏమిటంట? ఇటాలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక భక్తిపరుడు కైసరిలో ఉండెను. అతడు ఏమంట? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటూ ప్రజలకు ఏమి చేశాడని రాయబడి ఉన్నది? బహుధర్మము చేయుచు ఉన్నాడట. అందుచేత ఆయన మంచివాడు అనిపించుకున్నాడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ప్రియులారా, ఆలోచించండి. ఈ లోకరీతిగా మనము పరిశీలించినప్పుడు, ఆలోచించినప్పుడు అనేక మంది అంటారు ఆయన మంచోడు కాదు. అనేక మంది విమర్శిస్తూ ఉంటారు ఆమె మంచిది కాదు. మరి ఎవరు మంచివారు? ఈ లోకంలో ఎవరు మంచివారు? కొర్నేలి మంచివాడు అనిపించుకున్నాడు.
మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. బహు ధర్మమును చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకున్నాడు. దయను సత్యమును అనుసరించిన వాడు మంచివాడని దేవుని దృష్టిలో అనిపించుకుంటాడని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు, ఈ లోకములో జీవిస్తున్న మానవులు మంచివారేనా? మంచివారా చెడ్డవారా? మరి దేవుని వాక్యము చెబుతూ ఉన్నది రోమపత్రిక 3:10లో ఏమనంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసిన వారే అనుంది. మరి ఇప్పుడు మంచివాడు ఎవరు? కొర్నేలి దేవుని దృష్టిలో భయభక్తులు కలిగిన వాడుగా ధర్మములు చేస్తూ ప్రజలకు మేలు చేస్తూ బ్రతికాడు గనక దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకున్నాడు. కానీ ఈ లోకంలో ఆమె మంచిది కాదు, ఈయన మంచోడు కాదు. మరి ఎవరు మంచోడు? అనేవాళ్ళు మంచోడా? ఆయన మంచోడు కాదు అని అనేవారు మంచివారా? ఆమె మంచిది కాదు అని విమర్శించేవారు మంచివారా? ఎవరు మంచివారు కాదు. ఎందుచేత ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం వచ్చిన చూడండి. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎందుచేత ఎవరు మంచివారుగా లేరు? ఎందుకు మంచివారు కాలేకపోతూ ఉన్నారు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడు లేడు. మరి ఏంటండి మనుషులు ఆ మంచిది గారు, ఈయన మంచోడు కాదు అంటున్నారు? చెప్పేవాళ్ళు మంచివాళ్ళ? చూడండి, ఒక రోజున పాపాత్మురాలైన స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి పరిగెత్తిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆ దారి వెంబడ వెళుతున్నప్పుడు ఈమె వ్యభిచారం చేసింది, ఈమె కొట్టి చంపాలి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అంటున్నారు. అప్పుడు ఆయన అన్నారు, నిజమేనయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసింది కనుక కొట్టి చంపాలి, వాస్తవం, నిజమే. అయితే మీలో ఎవరైతే పాపము చేయలేదో, పాపాత్ముడు ఎవరు కాదో వారు ముందు ఆమె మీద రాయండి అని ఆయన భూమి మీద రాస్తూ ఉన్నప్పుడు ఆయన రాసి తల పైకి లేపేసరికి ఒక్కడో మిగలేదు అక్కడ. కారణం ఏమిటి? పాపము చేత మేలు చేయుచుండు నీతిమంతుడు ఈ భూమి మీద ఒక్కడు లేడు. కానీ ఏమంటున్నారు? ఆయన మంచోడుగా, ఈ మంచిదిగా. ఎవరు మంచివారు? కొర్నేలి మంచివాడు. ఎందుకు? ఆయన దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన దాన ధర్మాలు చేస్తూ బ్రతికాడు, ధర్మము చేస్తూ బ్రతికాడు. తన ఇంటి వారి కొరకు, తన ఇంటి బాగోగుల కొరకు ఆలోచిస్తూ బ్రతికాడు. ఆయన మంచివాడని దేవుని దృష్టికి ఎంచబడ్డాడు. ఇది కాదు కానీ సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో మరొక వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. ఆయన కాలేబు గారు. ఆయన మంచి మనస్సు కలిగి ఉన్నాడట. ఏం కలిగి ఉన్నాడు? ఈయనమో ఎవరు? ఈ యొక్క కొర్నేలి గారు ఎలాగ పిలువబడ్డాడండి? కొర్నేలి గారు ఎలాగ పిలువబడినట్టు మనం చూసాము? మంచి పేరు పొందినవాడిగా. ప్రియులారా గమనించండి. ఇప్పుడు నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అని మోషే గారు చెప్పుకున్నాడు. ప్రియులారా ఆలోచించండి. ఈయనకేమొచ్చింది? ఇప్పుడు మంచి మనసు కలిగి ఉన్నాడు. ఆయనకి మంచి పేరు వచ్చింది. ఎవరికి? కొర్నేలి గారికి మంచి పేరు వచ్చింది. కాలేబు గారు మంచి మనసు కలిగి ఉన్నాడు. ఎందుకు కలిగి ఉన్నాడో తెలుసా? ఈ ప్రజలందరూ కూడా మోషే అహరోను మీద సడుగుకుంటున్నప్పుడు, ఏమయ్యా చక్కగా అక్కడ మేము మాంసకూర తినేవాళ్ళం, ఇక తిండి లేకుండా తెంపుతున్నాం మమ్మల్ని,
నీళ్లు లేకుండా చేస్తున్నామని సణుగుకుంటున్నప్పుడు ఈ యొక్క మోషేకి సేవకుడిగా ఉన్నటువంటి కాలేబు గారు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో మోషేని అనుసరించాడట. ఈయనకి మంచి మనసు, ఆయనకు మంచి పేరు. మూడో వ్యక్తిని కూడా మనం చూద్దాం. మన దినవృత్తాంతములు 2వ పుస్తకములో చూడండి. దినవృత్తాంతములు 2వ పుస్తకములో 24వ అధ్యాయములో 16వ వచనాన్ని చదువుదాం. అక్కడ యెహోయాదా అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రధాన యాజకుడు. యెహోయాదా ఈయన రాజుకి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అయితే ఆ సమయంలో దుర్మార్గురాలైన అతల్యాకి పుట్టినటువంటి బిడ్డలు దేవుని మందిరాన్ని నాశనం చేశారు. దేవుని మందిరాన్ని కూడగొట్టేశారు, పడగొట్టేశారు. కాబట్టి అక్కడ ప్రధాన యాజకుడిగా ఉన్న యెహోయాదా మంచి ప్రవర్తన కలిగి అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటివారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టింది. చూసారా, ఆయన చనిపోయినప్పుడు ఆయన మంచిగా ప్రవర్తించాడు గనక బ్రతుకున్న రోజుల్లో దావీదు పట్టణంలో ఆయన్ని సమాధి చేశారట. దావీదుని ఎక్కడైతే మరి సమాధి చేశారు. ప్రియులారా, ఆలోచించండి. చూడండి, ఇక్కడ యెహోయాదా మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడట. 6వ వచనం చూడండి. అందులోనే ఏమని రాయబడి ఉందంటే, దుర్మార్గుడైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసినప్పుడు ఈయన మందిరాన్ని తిరిగి కట్టించాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు యెహోయాదా మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసినప్పుడు మరొక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన తిమోతి గారు. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆయనంట మంచి పేరు పొందిన వాడుగా ఉన్నాడట. పౌలు దెర్బేకును వచ్చెను. అక్కడ తిమోతి ఒక మనుషుడు అతడు విశ్వసించిన యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లోస్త్రాలోని ఇకోనియాలో ఉన్నవాడు. సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఏం పొందాడు? సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మరొక వ్యక్తి కనపడుతున్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మంచి కార్యములు చేసిన స్త్రీ అని. ఎవరండి ఈ లోకములో మంచివారు అని అంటే చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ఈ లోకములో మనుషులెవరు మంచివాళ్ళు కాదు. ఎందుచేతనంటే వారు పుట్టుకే పాపపు పుట్టుక. కాబట్టి వారు మంచివారు అనిపించుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ మనం గమనిస్తే మార్కు సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు కొరకు అందుకు యేసు ఇట్లైను ఈమె జోలికి పోకుడి. ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. చూస్తారా? ఇప్పుడు ఈ వ్యక్తుల గురించి మనం పరిశీలించినప్పుడు కొర్నేలియా మంచి పేరు సంపాదించుకున్నాడు. కాలేబు గారు మంచి మనసు తెచ్చుకున్నాడు. యెహోయాదా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. తిమోతి మంచి పేరు పొందాడు. ఈ పాపాత్మరైన స్త్రీ యేసుక్రీస్తు కొరకు గొప్ప మంచి కార్యము చేసినది. ఇప్పుడు ఈ యొక్క వాక్యాలన్నిటినీ మనము పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా మనకు కనపడుతున్నది మంచి 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 పేరు, మంచి మనసు, మంచి ప్రవర్తన, మంచి కార్యం. ఇవన్నీ చేసిన వారే మంచివాడు. నీ ప్రవర్తన సరిలేకుండా ఆమె మంచిది కాదు. నువ్వు చేసే అన్ని తప్పుడు పనులు ఆయన మంచివాడు కాదు.
ఇలా ఎదుటి వారి పైన నిందలు వేస్తుంటారు ఈ మానవులు. మరి ఇక్కడ కొర్నేలియు గారు దేవునికి భయపడ్డాడు. నీవు దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరుగుతూ తప్పుల మీద తప్పులు చేస్తూ పాపాన్ని మూట కట్టుకుని నీ ఎదురింటోడు మంచోడు కాదని, నీ పక్కింటోడు మంచోడు కాదని, నీ వెనకింటోడు మంచోడు కాదని ఎలా చెప్పగలుగుతున్నావు? ఇక్కడ మంచి మనసు కలిగిన కాలేబు గారిని ఆలోచించితే నీకు అసలు మంచి మనసే లేదు. అసలు దేశాలతో బ్రతుకుతున్నావు, కక్ష కార్పణ్యాలతో జీవిస్తున్నావు. ఎదుటి వారిని నీవు ఆమె మంచిది కాదు, ఆయన మంచివాడు కాదని ఏ విధంగా చెప్పగలుగుతున్నావు? ప్రియులారా, ఆలోచించండి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, దేవుని వాక్యం అందుకే స్పష్టంగా మనందరితో మాట్లాడుతుంది. ఏది మంచిది? మరి ఏది మంచిది? ఈ మనిషికి ఏది మంచిది చూద్దాం. లేఖన భాగ్యంలోంచి కీర్తన గ్రంథము 92వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడుతున్నది ఏది మంచిది అని. చదవండి, ఏది మంచిది? 92వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. మహోన్నతుడా, మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఏంటండి? నామమును కీర్తించుట. ఏ దేవుని నామమును కీర్తించుట మంచిది. కీర్తించడానికి పాటలు పాడే సమయానికి కూడా మనం రాము కదా దేవుని సన్నిధిలోని. పాటలు అయిపోయే సమయానికి వస్తాం. మళ్ళీ పాటలు అయిపోయిన సమయం తర్వాత వాక్యం చెప్పేటప్పుడు వినటానికి ఇష్టం ఉండదు, మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం, లేకపోతే నిద్రపోతాం. ఇష్టం ఉండదు దేవుని వాక్యం వినడానికి. సాతాను ప్రేరేపిస్తూ ఉంటది, సాతాను పని చేస్తూ ఉంటది. దేవుని వాక్యం మాట్లాడుతుంది, దేవుని కీర్తించుట మంచిది. 147వ కీర్తనలో 1వ వచనంలో చెప్పబడుతున్న మాట, దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఏది మంచిది మరి? దేవుని కీర్తించడం మంచిది, దేవునికి స్తోత్రం చేయటం మంచిది. ఇలా వాక్యాలు 3వ అధ్యాయంలో 26వ వచనంలో చెప్పబడుతున్నది, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది. ఇది మంచిది. ఇవేమి మనం మంచి పట్టించుకోం. మంచి మనిషికి అవసరం లేదు సుమా. మంచి చెబితే మానవుడు వినడు, మంచి మాట్లాడితే మనిషికి నచ్చదు. ఎప్పుడు దుర్మార్గత, దుష్క్రియలకే ఇష్టపడుతూ ఉంటారు ఈ మనుష్యులు. ప్రియులారా, అలాంటి వారి స్థితి ఏమొద్దో చూద్దాం క్రింది భాగంలో. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఏది మంచిది? ఇప్పుడు దేవుని కీర్తించడం మంచిది, దేవునికి స్తోత్రం చేయటం మంచిది, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మరి మంచిది కానిదేమిటి? మంచి 3 చూపించాం, మరి మంచివి కానివేమిటి? అది కూడా వాకుండా ఉండుట మంచిది కాదు, పక్షపాతము చూపటం మంచిది కాదు, అతిశయపడటం మంచిది కాదు. ఏది మంచిది వాక్యంలో చూసాం, ఏది మంచిది కాదో వాక్యంలో చూసాం. మరి నీవు మంచివానిగా ఉండాలంటే కొర్నేలియులాగా దేవునికి భయపడేవానిగా ఉన్నావా? నీవు మంచివానిగా ఉండటానికి నీవు కాలేబులాగా మంచి మనసు కలిగి ఉన్నావా? నీవు మంచివాడు అనిపించుకోవటానికి యెహోవాలాగా మంచి ప్రవర్తన కలిగి ఉన్నావా? నీవు మంచివాని అని దేవుని దృష్టిలో ఎంచబడటానికి పాపాత్మ స్త్రీలాగా ఎప్పుడన్నా మంచి కార్యము చేశావా? ఎప్పుడు నీ స్వార్థం, ఎప్పుడు నీ కుటుంబం, ఎప్పుడు నీ పిల్లలే. ఎప్పుడైనా మంచి పని చేయటానికి ఆలోచించావా? మరి ఇప్పుడు నీవు మంచివానిగా ఉంటే, నీవు మంచివానిగా నీవు ఉండగలిగితే దేవుని వాక్యం సెలవిస్తున్నది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 19వ వచనంలో, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఏది చేయుట కుమారుడు చూచెను,
తానంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయను వాటినే కుమారుడు అలాగే చేయను. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు కనపరుచుచున్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 19 వచ్చినండి. అంటే ఇక్కడ మనము మంచివానిగా ఉంటే దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నది. 125 కీర్తన 4 వచనంలో మంచివానికి దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడట. ఎవరికి చేస్తాడు మేలు? చూడండి, 125 కీర్తన 4 వచనంలో మంచివానికి యెహోవా మంచివానికి మేలు చేయును. ఎవరికి? మంచివానికి. అందుకే దేవుని వాక్యము మీరు మంచిగా బ్రతకండి అని చెబుతున్నది. మంచిగా బ్రతకాలి అని అంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి. కొన్నిలాగా నీవు మంచివానిగా బ్రతకాలనంటే కాలేబు గారిలాగా మంచి మనస్సు ఉండాలి. నీవు మంచివానిగా ఉండాలి అని అంటే యెహోవాలాగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నీవు మంచివానిగా ఉండాలనంటే ఆ పాపాకృతిరాగా మీరు మంచి పనులు చేయాలి. అలా చేస్తే దేవుడు మంచివారికి మేలు చేస్తాను. సామెతల 14 వచనం చదివినప్పుడు ఎవరైతే మంచివాడుగా ఉంటాడో, ఎవరైతే మంచివానిగా జీవిస్తాడో వారికి దేవుడు సంతోషాన్ని ఇస్తాడట. భక్తి విడిచిన వారి మార్గములు వారికే ఎక్క సమగును. మంచివాని స్వభావము ఎవరికి? మంచివానికి వాని స్వభావము సంతోషాన్ని ఇస్తున్నట. అందుచేత మంచివానిగా ఉండండి అని వాక్యము సెలవిస్తున్నది. ప్రసంగి 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఎవరైతే మంచివారిగా బతుకుతారో, ఎవరైతే మంచివారిగా జీవిస్తారో వారికి ఆనందము కలుగుతాదట. ఎవరికి? మంచివానిగా ఉన్నవాని. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. ఎవరికి ఆనందం? ఎవరైతే మంచివాడిగా ఉంటాడో. మంచివానిగా ఉన్నాడు అంటే వాడు భయభక్తులు కలిగిన వాడై ఉంటాడు. మంచివానిగా ఉన్నాడు అంటే వాడు మంచి మనసు కలిగి ఉన్నాడు. మంచివానిగా ఉన్నాడు అంటే ఆయన మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. మంచివానిగా ఉన్నాడంటే మంచి పనులు చేసిన వాడిగా ఉన్నాడు. వారికి ఏమిటంట? మేలు. వారికి ఏమిటంట? సంతోషం. వారికి ఏమిటి? ఆనందం. అంతేకాదు, జపన్య గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే అవమానం పొందిన చోట ఖ్యాతిని అనుగ్రహిస్తాడట. మంచివానికి ఖ్యాతి, ఘనత దేవుడు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఇప్పుడు మంచివానిగా ఉన్నవానికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎన్నున్నాయండి. ఇక్కడ చూడండి ఎన్నున్నాయి. మంచివానికి మేలు, మంచివానికి సంతోషం, మంచివానికి ఆనందం, మంచివానికి ఖ్యాతి. ఎవరికివి? మంచిగా ఉంటే, మంచిగా బ్రతికితే, మంచిగా జీవిస్తే. మరి నీవు మంచిగా ఉన్నావా? మంచిగా మంచోడు అనిపించుకుంటున్నావా? ఆలోచించాలి. ఒక ఆయనంట యేసుక్రీస్తు ప్రభువు గారి దగ్గరికి వచ్చాడట. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16 నుంచి 20 వచనంలో ఆ యొక్క ఉదంతం రాయబడి ఉన్నది. వచ్చి ఆయన అంటున్నాడంట, అయ్యా నేను నిత్య జీవానికి వారసుడు కావాలని నేను ఏం మంచి పని చేయాలయ్యా అని అడుగుతున్నాడట. ఏమడుగుతున్నాడు? నిత్య జీవమునకు నేను వారసుడిని కావాలి అని అంటే నేను ఏం పని చేయాలి, ఏ కార్యం చేయాలి, ఏ మంచి కార్యం చేయాలని అడుగుతున్నాడు. మామూలు పని కూడా అడగట్లే, ఏ మంచి పని చేయాలి నేనని అడుగుతున్నాడు. నువ్వు వృద్ధుల్ని గౌరవించాలయ్యా, నీ తల్లిదండ్రులను గౌరవించాలయ్యా. యేసు నరహత్య చేయొద్దు, అక్కడ ఆగుదాం. నేను ఎప్పుడు దొంగతనం నరహత్య చేయలేదయ్యా అన్నాడు. వ్యభిచారం చేయకూడదు, నేను ఎప్పుడు ఎలాంటి వ్యభిచారం చేయలేదయ్యా, నేను దొంగతనం ఎప్పుడూ చేయలేదయ్యా, అబద్ధ సాక్ష్యం పలకకూడదని అంటే నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదయ్యా.
తల్లిదండ్రులు సన్మానించు. నీ తల్లిదండ్రుల సన్మానం నేను చిన్నప్పుడు నుంచి ఇలాగే చేస్తున్నానయ్యా. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అంటే అన్నాడైనా నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి. ఇంకో మాట చెప్పండి, నేను నిత్య జీవనకు వారసుడు కావాలంటే ఏ మంచి కార్యం చేయాలి? అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, పోయి పోయి నీ ఆస్తిని అమ్మి నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇమ్ము అన్నాడు. పరలోకమందు అప్పుడు పరలోకమందు నీకు నిత్య జీవం కలుగుతుంది అన్నాడు. చేశాడా? మరి చేయలేదు ఆయన. ఎందుకు తెలుసా? ఆయన మిగిలి ఆస్తిపరుడు గనక ఇవన్నీ నేను ఇవన్నీ చేస్తున్నానులే, ఈ నువ్వేమో ఆస్తి అంటే అందరికీ మనం నేనేం తిన్నా అని వ్యసనపడి వెళ్ళిపోయాడట. ఆ మాత్రం దానికి అడగటం దగ్గరికి ఏమడిగాడు ఆయన? నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి అన్నాడు. వీళ్ళారా ఆలోచించండి. మరి ఇప్పుడు నీవు మంచివాడిగా ఉన్నావా? ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు మంచివాడని అనిపించుకోవాలని ఆశపడుతున్నావా? ఎందుకు నీకు మేలు కావాలన్నా, నీకు సంతోషం కావాలన్నా, నీకు ఆనందం కావాలన్నా, నీకు ఖ్యాతి కావాలన్నా మంచివానిగా ఉండాలి అని వాక్యములో రాయబడి ఉన్నది. ఎందుకో తెలుసా? ఇర్మియా గ్రంథం 33:11 యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. మరి ఆయన మంచివాడిగా ఉన్నాడు గాని ఆయన పుట్టించిన ఈ మానవులు, ఆయన సృజించినటువంటి ఈ నరులు మంచివానిగా ఉండటం లేదు. చెడ్డ పేరునే తెచ్చుకుంటున్నారు. దేనికి ఎక్కువ ఇష్టపడతారు తెలుసా? డబ్బు సంపాదించడానికి ఇష్టపడతారు, ఆస్తులు ఐశ్వర్యం సమకూర్చుకోవటానికి ఇష్టపడతారు. సామెత గ్రంథం 22:1 చెప్పబడుతున్నది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు తగినది. ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదది. ఎందుకండి ఎంత మంచి పేరు ఉంటే ఉపయోగం ఏంటి? నిజమే, ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకున్నా ఉపయోగం లేకపోవచ్చు, కానీ ఆయన రాజ్యంలో మనకు అది చోటునిస్తారు. మరొక మాట మనం గమనిస్తే ప్రసంగ గ్రంథం 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని రాయబడి. ఎందుకు? ఆయన యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును గనక ఆ మంచి నీవు అలవర్చుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడు? తిట్టిన వాడిని తిట్టాడా? కొట్టిన వాడిని కొట్టాడా? ఇంకా వాళ్ళని క్షమించాడు. ఆ క్షమాగుణం మనకున్నదా? వీళ్ళారా ఆలోచించండి. ఇప్పుడు మన జీవితంలో మనము మంచివారిగా మిగలాలేనంటే, మంచివాడని అనిపించుకోవాలంటే, మంచి అమ్మాయిగా, మంచి స్త్రీగా మనము పేరు సంపాదించుకోవాలంటే దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. 4 పనులు చేయమని. ఎన్ని పనులు? 4 పనులు. 1 రోమాపత్రిక 12:9 చదువుతాం. నీవు మంచివానిగా ఉండటానికి మంచిదానిని హత్తుకొని ఉండుడి. మంచిదేదో చెడ్డదేదో తెలుసుకోవాలి ముందు. దానికి ముందు భాగంలోనే రాయబడి ఉంటది. రోమపత్రిక 12:9 చెడుదానిని నీవు విసర్జించాలి అని రాయబడి ఉంది. ఏది చెడు ఏది మంచో తెలుసుకోవాలి. అది తెలుసుకుని అప్పుడు నీ ప్రవర్తన మార్చుకోవాలి. చూడండి 12:9 చదవండి. ఈ ప్రేమ ఆ, నిష్కపటమైనది. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలట. మొట్టమొదటి చేయవలసింది చెడుదాన్ని అసహించుకోవాలి, మంచిని హత్తుకొని ఉండాలి. చేయవలసిన పనుల్లో మొదటిది. రెండవది యోహాను గారు రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో మరొక మాట కనిపిస్తున్నది. ప్రియుడా చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకోవాలి. చెడు కార్యాలు కాదు.
ఇప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి అత్తరు తీసుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదములు కడిగింది. ఎందుకమ్మా నువ్వు ఇది ఎంత డబ్బు పెట్టి వేస్ట్ చేస్తున్నావు? నువ్వు ఇది అమ్మేసి బేదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు నువ్వు అంత విలువైన అత్తరుని తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద వస్తున్నావు అని అంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఆమె నా కొరకు మంచి కార్యము చేసింది అని. ఇప్పుడు ఇక్కడ చెడు కార్యములు కాక మంచి కార్యములు, ఏ కార్యము? మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలి. ఇది రెండవది. తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, మిగులు మద్యపానాసక్తులైన ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనని ఆ దేవుని వాక్యము దూషింపకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను వీళ్ళు చెడ్డవాళ్ళు అని అంటూ ఉంటారు. దేవుని వాక్యం వాళ్ళకి తెలియదు. దేవుని వాక్యం తెలిసిన నీవేమి చేస్తున్నావు? దేవుని వాక్యం చెప్తున్నది రోమపత్రిక 12:18 సఖ్యమైతే నీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో, ఎవరితో? మన కులములతో కాదు, మన వీధులతోటే కాదు, మన ఊరు వాళ్ళతో మాత్రమే కాదు, సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండాలి. నాకంటే చిన్నవారు, నాకంటే డబ్బు లేని వాళ్ళు, నాకంటే పేదవాళ్ళు, మేము పట్టుపట్టు చీరలు తీసుకున్నాం, స్కూటు బూట్లు వేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళతో మేము సమాధానం ఉండేదేంటి, వాళ్ళు మాకంటే పేదవారు అనే ఆలోచన కాకోకుండా సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండాలట. ఇప్పుడైనా ఇకనైనా మంచివాడు అనిపించుకోవాలంటే, మంచి సహోదరిగా నీవు అనిపించుకోవాలంటే సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. కొరింథీ పుస్తకంలో నుంచి 8వ అధ్యాయంలో 21వ వచనంలో మరొక మాటను మనం గమనించుకుందాం. చదవండి. ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందు యోగ్యమైన వాటిని గూర్చి దేని కొరకు ఆలోచించండి. ఆ వాక్యంలో ఉన్న మర్మం ఆలోచించండి. ఏమని రాయబడి ఉన్నది? దేవుని దృష్టికే కాక మనుష్యులందరి కొరకు. ఎవరి కొరకు? మనుష్యులందరి కొరకు యోగ్యమైన వాటిని శ్రద్ధగా ఆలోచించాల. ఈ మనుషులు మనవాళ్ళు కాదు, వాళ్ళ మన కులం కాదు, మన సంఘం కాదు, మన ఊరు కాదు అనుకోకూడదు. మనుష్యులందరికీ ఏది యోగ్యమైనదో దాని గురించి మన పరిధిలో ఉన్నంత వరకు శ్రద్ధగా ఆలోచించి చేయాల. ఎవరి కొరకు? మనం తిట్టోళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి అనుకోకూడదు. మనల్ని పాడు చేయాలని తలస్తున్న వారి గురించి మనం ఎందుకు ప్రయత్నించాలి అనుకోకూడదు. మనతో మాట్లాడిన వారికి మనం ఎందుకు సహాయం చేయాలి అనుకోకూడదు. వారు ఆపదలో ఉన్నారు కనుక, వారు అక్కర్లో ఉన్నారు కనుక వారికి మనం సహాయం చేయాలి. ఆ సహాయం చేసే స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు కనుక నువ్వు సహాయం చేయాలి. అది రెండవ మాట. ఏమిటంట? దేవుని దృష్టికే కాక మనుష్యులందరి కొరకు యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించాలి. మూడవది తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని. చూడండి, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచాల. ఎవరిని దూషించక. ఎవరికి? మనుష్యులందరి ఎడల. చూడండి, అక్కడ కూడా మనుష్యులందరితో సమానంగా ఉండమంటున్నారు. ఇక్కడ కూడా మనుష్యులందరి కొరకు యోగ్యమైనటువంటి ఆలోచన చేయమంటున్నారు. ఇక్కడ కూడా మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికాన్ని కనపరచాలి అని. 1 తిమోతి పత్రికలో 1-3 వచనాల్లో చెప్తున్న మాట ఏమిటంటే,
మనుష్యులందరి కొరకు ప్రార్థించమనందు. మా సంఘం వాళ్ళ కొరకే, మా కులం వాళ్ళ కొరకే, మా బంధువుల కొరకే, మా అన్నదమ్ముల కొరకే, మా అక్క చెల్లెల కొరకే, మా ఊరి కొరకే అని లేదు వాక్యములో. ఏమని రాయబడి ఉన్నది? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెను. ఎవరి కొరకు? మనుష్యులందరి కొరకు. చూసారా? 4 విషయాలు ఇక్కడ మరి మనకి తేట తెల్లమవుతూ ఉన్నవి. ఏమిటి? మొదటిది, చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. రెండవది, మనుషులందరి కొరకు యోగ్యమైనది, అవసరమైనది ఏమిటో శ్రద్ధగా ఆలోచించాలి. మూడవది, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కలిగి ఉండాలి. నాలుగవది, మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు మంచివాడు అనిపించుకుంటావు. ఒకవేళ నువ్వు చేయలేకపోతున్నావు, ఇవన్నీ మంచిదాన్ని అత్తుకోలేకపోతూ ఉన్నావు, మంచి కార్యము చేయలేకపోతూ ఉన్నావు, మంచి ఉపదేశం చేయలేకపోతూ ఉన్నావు, మంచి ప్రవర్తన కలిగి ఉండలేకపోతూ ఉన్నావు, మనుషులందరి కొరకు ఏమి చేయలేకపోతున్నావు, అప్పుడు నువ్వేం చేయాలి? చూడండి, కీర్తన గ్రంథం 119 అధ్యాయంలో 66వ వచనం. అప్పుడు నువ్వేం చేయాలి? నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుమని ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? నీలో మంచి లేదు, నీ మనసు మంచిది కాదు, నీ ప్రవర్తన మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, మంచి కార్యం నువ్వు చేయలేకపోతున్నావు. కొన్నేలాగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా లేవు నీవు. కాలేబులాగా మంచి మనసు కలిగిన వాడిగా లేవు నీవు. యెహోయాదాలాగా మంచి ప్రవర్తన లేదు నీలో. ఆ పాపాత్మురాలని స్త్రీలాగా మంచి పని చేసేటువంటి మంచి మనసు నీకు లేదు. ఆ కారణం చేత నువ్వేం చేస్తున్నావు? కూడా చెడ్డవానిగా బతుకుతున్నావు, చెడ్డవానిగా జీవిస్తున్నావు. ఎప్పుడు మంచివాడు అనిపించుకుంటావు? ఎప్పుడు మంచిదాన్ని అనిపించుకుంటావు? అవి లేవు కనుక నీకు ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవా, నాకు మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు దయచేయము అని ప్రార్థన చేయాలి. అవి ఉంటే నీలో మంచితనము ఉప్పొంగుతాది, నీలో మంచి ఆలోచన పెరుగుతాది, నీలో మంచి కార్యము చేయాలని తలంపు ఉద్భవిస్తాది, నీలో మంచి ప్రవర్తనను అలవర్చుకోవటానికి దోహదపడతాది. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించండి. యేసు కృపావాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ పరిశీలన చేయండి. నీవు మంచివానిగా లేకపోతే ఇప్పుడైనా ఇకనైనా మంచిదాన్ని అత్తుకో, చెడుని విసర్జించు, చెడుని పట్టించుకోకు, మంచిని ఆలోచించు. మంచి చెడు కార్యములను పక్కన పెట్టి మంచి కార్యములు చేసేవానిగా ఉండి నీవు నీ జీవితంలో మంచివానిగా, నీ జీవితంలో మంచి మహిళగా, నీ జీవితంలో మంచి ఇల్లాలుగా, నీ జీవితంలో మంచి స్నేహితురాలుగా, నీ బ్రతుకులో మంచి ఉత్తమమైన మహిళగా నీవు మారాలేనంటే దేవుని వాక్యాన్ని అనుసరించి భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులతో, దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున నీవు బ్రతుకుతూ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవిస్తూ నీకు మంచి వివేచన, మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థించుకుంటూ ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.